అస్సలాము అలైకుం. ఈ మధ్యన మనం చూసాం, దున్నపోతు ఈనిందంటే దూడను కట్టే అంటూ ఉంటారు. అసలు విషయం ఏంది, విషయంలో వాస్తవం ఏమైనా ఉందా, దీన్ని తెలుసుకోవాలా లేదా అనేది కూడా లేకుండా దాన్ని ఏందే ప్రచారం లేనిది ఉన్నట్టు ప్రచారం చేయడం, దాన్ని మళ్ళీ అది తీసుకొని పోయి పోలీస్ కంప్లైంట్ పెద్ద బిల్డప్ చేయడం, ప్రజల్లో ఏంటంటే లేనిపోని అపోహలు సృష్టించడం సామాన్యమైపోయింది. దీనివల్ల ఏ పాపం ఏమి ఎరగని నాయకులు పెద్ద మనుషులు కూడా చాలా బాధపడుతున్నారు బాయ్. సరే, వాస్తవానికి ఈరోజు మీరంతా మనం చూసాం, 2 ప్రముఖ ఛానళ్లలో, తర్వాత పత్రికల్లో, ఫేస్బుక్లో ఏదో వెంకటేశ్వరపురంలో 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తిని అనిల్ కుమార్ యాదవ్ గారు కబ్జా చేసేసినట్టు దానికి మళ్ళీ తీసుకుని పోయి ఒక కంప్లైంట్ ఇవ్వడం చాలా బాధాకరం బాయ్. ఇది అసలు దీంట్లో ఒక 0.1% కూడా వాస్తవం లేకుండా ఏమీ అపంశుభం తెలియని నాయకుల్ని ఇరికించడం, ఇటువంటి చాలా బాధాకరం. చాలా ఇది అది వాస్తవానికి ఈ ల్యాండ్ వివరాలు చూద్దాం బాయ్. ఈ ల్యాండ్ 2022/2 సర్వే నెంబర్. ఈ ల్యాండ్ బై CJFS SC/STకి సంబంధించిన ప్రభుత్వ భూమి. దీనికి హక్కుదారులు ఎవరు ఉండరు, అనుభవదారులు. ఆ రోజుల్లో పెన్నా పక్కన ఆ ల్యాండ్లకి ఏం విలువ ఉంది, ఏమి లేదు. ఇసుక మేటలు వేసిన పరిస్థితుల్లో ఎవరు ల్యాండ్ దగ్గర ఉంటే ఎప్పుడు 40, 30, 40, 50 సంవత్సరాల క్రితం ఆ ల్యాండ్కి పట్టించుకునేవాడే లేడు, ఎవరో అనుభవం ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వ రికార్డులో ఏ రోజు కూడా వాళ్ళ పేరు లేదు, ప్రభుత్వ భూమి అనే ఉంది. ఈ ప్రభుత్వ భూమి 2 ఎకరాలని అనుభవదారుడుగా కౌసర్ జాన్ అనే మహిళ, వాళ్ళ అన్న ఎస్దాని వాళ్ళు అనుభవదారులని చెప్పుకుంటూ ఉన్నారు. దానికి ఆధారాలు ఎటువంటి పేపర్లు లేవు, అది రిజిస్ట్రేషన్ పేపర్ కూడా లేదు. ఎందు అగ్రిమెంట్ లాంటి ఒక పేపర్ ముక్క తీసుకొని వాళ్ళు తిరిగేది, మాకు ల్యాండ్ ఉంది అక్కడ, ఎవరైనా కొనండి అని చెప్పేసి మోసం చేసే ఉద్దేశంతో ప్రజల్ని ఆ ల్యాండ్ తీసుకుని చాలామంది కూడా మోసపోయారు. దాంట్లో ఏదో ల్యాండ్ ఉందా అని చెప్పేసి చూస్తే అది ప్రభుత్వ భూమి. ఆ పేపర్లు తీసుకుని చాలామంది దగ్గర, మా బోటి వాళ్ళ దగ్గర కూడా వచ్చిన సందర్భం ఉంది. ఎప్పుడు 15-20 సంవత్సరాల క్రితమే మేము గమనించి, ప్రభుత్వ భూమి కదమ్మా, అది మనం కొనలేము, CJFS ల్యాండ్ SC/STకి సంబంధించింది ప్రభుత్వ భూమి, ఇది కొనే పరిస్థితి లేదు, అనుభవంలో ఉంటే మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి పంపించిన పరిస్థితి. ఈ ల్యాండ్ని వాస్తవానికి 2015వ సంవత్సరం టిట్కో గృహాలు నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి ఆ ల్యాండ్ని అక్వైర్ చేసింది. ఈ 2 ఎకరాలు కాదు, ఆ చుట్టుపక్కల చాలా భూముల్ని అక్వైర్ చేశారు. కానీ వాళ్ళకు సంబంధించిన ఎటువంటి క్యాష్ ఇవ్వలేదు, వాళ్ళకి అక్వైర్ చేసేసారు. దానికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయి. 2015లోనే ఈ ల్యాండ్ని ప్రభుత్వం అక్వైర్ చేసేసింది. అటువంటిప్పుడు వాళ్ళ ల్యాండ్ ఎందుకు వద్దు కదా, ఒకవేళ ఉన్నా కూడా అసలే ప్రభుత్వ భూమి. దానికి తోడు ఏంటంటే వీళ్ళు అనుభవదారులు SC/STలకి సంబంధించిన భూమి అయినా కూడా ప్రభుత్వం అక్వైర్ చేసినప్పుడు అప్పుడు కూడా వీళ్ళు ఈ పేపర్లు తీసుకుని మూల తిరిగేది, ఏదో తన భూమి ఉన్నట్టు, ఈ భూమిని ఏంటంటే అమ్మాలి అన్నట్టు. ఎవరు కొనలేదు. అట్లాంటి పరిస్థితుల్లో దీన్ని ప్రభుత్వం అక్వైర్ చేసేసింది. చేసిన తర్వాత చాలామంది ఏంటంటే ప్రభుత్వ భూమి అర్థమైపోయి ఎవరు అసలు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. సరే, ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా నెక్స్ట్ మళ్ళీ 2019లో ప్రభుత్వం మారిపోయింది. మారిపోయిన తర్వాత ఇంకా అనిల్ కుమార్ వద్దకు ఆమె తిరగడం స్టార్ట్ చేసింది, నాకు డబ్బులు రావాలా అట్లా చెప్పేసి. అంతకుముందు నారాయణ గారి వద్ద, తర్వాత కొన్ని ప్రజారాజ్యం ముంగమూరి సీతాకృష్ణ గారి వద్ద చాలాసార్లు తిరిగి ప్రతిరోజు కనిపించే పరిస్థితి ఆయన పోయి, నాకు డబ్బులు రావాలా ప్రభుత్వం దగ్గర. సరే, అనిల్ కుమార్ గారు ఒక ఆడ మనిషి తిరుగుతుంది అని చెప్పేసి తన పరపతిని ఉపయోగించి ఆయన కొంచెం కృషి చేసి వాళ్లకు టిట్కోలో ఇవ్వాల్సిన ఆ డబ్బులు ఇప్పించారు. దానికి తోడు 4 సంవత్సరాలైంది శాంక్షన్ అయ్యి. 4 సంవత్సరానికి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 20 లక్షలు రావాల్సి ఉంటే వాళ్ళకి 24 లక్షలు ఇప్పించారు. అది ఆయన చేసిన తప్పు. ఓ డబ్బులు గవర్నమెంట్లో, పాత గవర్నమెంట్లో ఇరుక్కుంటే కూడా దయచేసి ఓ ముస్లిం మహిళ అని చెప్పేసి ఆమెకు రావాల్సిన డబ్బులు కృషి చేసి ఇప్పించారు. అది ఆయన చేసిన ఆమె సహాయానికి ప్రత్యుపకారంగా ఆమె ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అనిల్ కుమార్ గారిని ఇరికిచ్చి ఆయన ఏదో కబ్జా చేసినట్టు
బాయ్ ఆ 22/22/2 ఆ సర్వే నెంబర్లో ఈరోజు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడుతున్నాం. ఈ కార్యాలయం పరిస్థితికి వస్తే ఈ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 2021లో ఒక లెటర్ రాశారు ప్రభుత్వానికి. ఆయన ఏమని, మాకు పార్టీ ఆఫీసుల కోసం జిల్లాకు ఒక చోట ప్రభుత్వ భూమి ఉంటే లీజుకు కేటాయించండి అని. దాని అనుసారంగా అప్పటి కలెక్టర్ గారు ఆ ల్యాండ్ 2 ఎకరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పుడు మన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ సమాన, దీంట్లో కూడా అన్ని పత్రమే లేదు, ఆయనకి 2 ఎకరాలు పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి కేటాయించారు. దానికి చెల్లించవలసిన లీజ్ అమౌంట్ 33 సంవత్సరాలకి ప్రభుత్వం నిర్ణయించింది ఎకరాకు 1000 రూపాయలు అని చెప్పేసి 60,000 రూపాయలు కూడా ఆ రోజు కట్టేయడం జరిగింది. సరే, ప్రభుత్వాన్ని అడిగాము, ప్రభుత్వం ఇచ్చింది పార్టీ ఆఫీస్ కోసం. దీంట్లో ఎటువంటి ఏముందండి, ప్రలోభం ఏమైనా ఉందా, దీంట్లో చట్ట వ్యతిరేకత ఏమైనా ఉందా? ఆ ల్యాండ్ని పార్టీ ఆఫీస్ కోసం మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత అప్పటి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన చేతుల మీద దాన్ని కట్టడం స్టార్ట్ చేశారు. ఆయనే కట్టారు. నేను చెప్తున్నాను కదా, మేము పార్టీ ఆఫీస్ కాదు, ఆయన ముందు వచ్చి నేను కడతాను పార్టీ ఆఫీస్ అని చెప్పేసి ఆయన అడగండి, నేను కడతానని చెప్పేసి కట్టడం మొదలుపెట్టారు. చాలా వరకు నిర్మాణం పూర్తయింది. ఇటీవల 2 నెలలు 3 నెలల క్రితం పార్టీ మారక ముందు వరకు కూడా పార్టీ జిల్లా కార్యాలయం పనులు జరుగుతూనే ఉన్నాయి. అలా 2-3 నెలల నుంచి పని కూడా ఆపేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ప్రతి ఒక్క విషయం ఆయన దగ్గరే ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ అది అడగవచ్చు. ఇంకోటి, దీనికి ఈ ల్యాండ్కి సంబంధించిన డబ్బులు వేసేసారు కదా అనిల్ కుమార్ గారు కలెక్టర్ ద్వారా. ఈ చెల్లించారా లేదా అని, ఏ రోజు చెల్లించారు, ఎవరికి చెల్లించారా అన్న వివరణ కావాల్సి ఉంటే మీరు కలెక్టర్ గారిని అడగవచ్చు. అషామాషిగా ఇవ్వరు కదా ప్రభుత్వం. చెక్కుల ద్వారా బ్యాంక్ అకౌంట్లో జమ చేసి ఉంటారు. మీరు కలెక్టర్ గారిని అడిగితే మొత్తం వివరాలు చెప్తారు. దీనికి మా కొందరు మిత్రులు పత్రికా విలేకరులు లేనిది ఉన్నట్టు భ్రమ కలిగించేసి ఈ విధంగా పార్టీని అనిల్ కుమార్ యాదవ్ గారిని తప్పుతో ప్రజల్లో ఏంటంటే చురుకం చేసి వారి వ్యక్తిత్వానిపై మచ్చ తెచ్చే విధంగా చేయడం చాలా ఘోరమైన తప్పండి. దీన్ని మేము పార్టీ పరంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు అందరూ ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలని దయచేసి ఇక మీరు చేయకుండా ఆపాలని చెప్పేసి ఇటువంటి అందరినీ కోరుతున్నాం. ఈ విషయం పార్టీ పెద్దలకి తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళ కనుసనలో జరిగి ఉండొచ్చు. మన నారాయణ గారు ఎవరెవరు ఉండారు పార్టీ నాయకులు, వాళ్ళ ప్రోద్బలం మేరకు కూడా జరిగి ఉండొచ్చు. దీనిపై తప్పకుండా ఏంటంటే మేము చట్టం మేము పరువు నష్టం దావా చేసి ఆ పత్రిక ఎవరెవరండి ఇది ఎవరెవరు పత్రికా విలేకరులు పత్రికా ఛానల్స్ దీన్ని ప్రచారం చేశారో, అదేవిధంగా దీన్ని అనవసరంగా పోలీస్ కంప్లైంట్ చేసి దీన్ని చేశారో వాళ్ళ మీద తప్పకుండా చట్ట ప్రకారంగా వాళ్ళకి పరువు నష్టం దావా వేస్తాం. వాళ్ళ విషయం ఇక ముందు కూడా చూడడం జరుగుతుంది. దయచేసి మీ అందరికీ పత్రికా విలేకరులకు ముఖ్యంగా నేను చేతులెత్తి నమస్కరించి కోరేది ఏంటంటే, ఏదైనా విషయం వచ్చినప్పుడు వివరణ తీసుకొని మీరు ప్రచారం చేస్తే చాలా బాగుంటుంది. లేదు నిజాలు తెలుసుకొని ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏ విషయం ఏంది అనేది అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇటువంటి దుష్ప్రచారాన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాను. హంజా హుసేన్ రిలీజ్ అమ్మంటూ ఆ రోజు జిల్లా అధ్యక్షుడుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కట్టారు. నాది సయ్యద్ హంజా హుసేన్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడండి. డాక్యుమెంట్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, అడిగితే ఇస్తారు. దీంట్లో ఏం లేదు జిరాక్స్ కాపీలైనా దొరుకుతాయి అనుకుంటాను నేను లిస్ట్ చేస్తే. లేదు క్యాష్ పర్టికులర్స్ అంతా మీరు కలెక్టర్ గారిని వివరణ అడిగితే ఈ ల్యాండ్ ఏంటి, ప్రభుత్వ భూమి ఏమండి, ఏది లీజా, ఫైల్ నెంబరు మీకు కాపీ ఇస్తాను, జిరాక్స్ కాపీ ఎప్పుడు కట్టింది ఏంటి పర్టికులర్స్ ఉన్నాయి. దీన్ని మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. అంతా వివరణ అంతా ఉంది. ఎంత కట్టారు, ఎప్పుడు కట్టారు,
చదువు పెట్టారు. ఇది లీజ్ అమ్మటికి సంబంధించిందండి. తర్వాత ప్రభుత్వ భూమి ఇది అని ఈ రోజు కూడా ఉంది. దీన్ని కూడా మీరు చూడొచ్చు. ఆ ల్యాండ్ కౌసర్ జాన్ ఇంకోటి లేదు. అన్నీ మీరు ఇస్తాను. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు మాకు ల్యాండ్ లీజుకి కావాలా ప్రతి జిల్లాలో అనేది ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తు. బాయ్ దీన్ని మీరు సపరేట్గా కూడా తీసుకొచ్చాం లేదా కాపీ. ఇది ఏంటంటే ఇది ఆమె దగ్గర ఉన్న డాక్యుమెంట్. ఇది ఏమి అగ్రిమెంట్ అండి, రిజిస్టర్ కూడా కాదు. ప్రభుత్వమే ఎలా రిజిస్టర్ అవుతుంది కదా. దీన్ని తీసి అంతా సేమ్ నేను చెప్పాను, దున్నపొద్దు కథే అండి. ఇది ఇంకేమీ లేదు. అన్నీ ప్రతి ఒక్కటి సవ్యంగా మనకు. 2 రోజుల క్రితం నెల్లూరు నగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద జాకీర్ అనే టీడీపీ నాయకుడు ఒక కౌసర్ జాన్ అనే మహిళను తీసుకుపోయి ఆమె స్థలం 2 ఎకరాలు అనిల్ కుమార్ యాదవ్ గారు కబ్జా చేశారని కేసు పెట్టడం జరిగింది. ఆ రోజు మీడియాలో వాళ్ళు మాట్లాడతారు, వైసీపీ పార్టీ ముస్లిం పక్షాన ఉంది, మరి ఈరోజు ఒక మైనార్టీ మహిళ ఆమె యొక్క స్థలాన్ని కబ్జా చేయడం ఇది ఎంతవరకు అన్యాయం, దీని మీద విచారణ చేయాలి, ఆమె మీద ఎఫ్ఐఆర్ చేయాలని కేసు పెట్టారు. మరి ఈరోజు అదే ఆమె తీసుకున్న ఈ డాక్యుమెంట్ ప్రకారం మనం అడంగల్ కాపీ తీస్తే ఈ భూమి ప్రభుత్వ భూమి అని ఉంది. మరి ఆమె ఈ ప్రభుత్వ భూమి ఎలా కొనింది మాకు అర్థం కావడం లేదు. ఈమె భర్త యజ్దాని గారు హాజీ సాబ్ ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన నా దగ్గర వస్తే నేనే ఆయన్ని ముంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి దగ్గర తీసుకొని పోయి ఆయన స్థలం సీజ్ చేశారు, అక్విజిషన్లో తీసుకున్నారు ప్రభుత్వము, ఆయన డబ్బులు ఇవ్వడం లేదని ఆయన వచ్చి నా దగ్గర చెప్పుకుంటే నేనే తీసుకుపోయి శ్రీధర్ కృష్ణారెడ్డి దగ్గర మాట్లాడించి ఆయన డబ్బులు వచ్చే విధంగా చర్యలు చేశారు. మరియు అప్పుడు రికార్డ్ ప్రకారం ఏంటంటే ఈమె పేరు లేదు, ఈమె తమ్ముడు పేరు ఉంది రికార్డులో, ఆయన పేరు కూడా యజ్దాని. కావున ఆ రోజున ఇదే మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడే ఆయన స్వయంగా ఆయన పేరు ఎక్కించి ఆ భూమిని అక్విజిషన్ చేసి ఈ కౌసర్ జాన్ అనే మహిళ యొక్క తమ్ముడు యజ్దాని పేరు మీద 20 లక్షలు వేయాలని అప్పుడు అప్రూవల్ చేయడం జరిగింది. అయితే అప్పులు పడలేదు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తరచూ వీరు తిరుగుతున్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చర్యలు తీసుకొని ఈ ల్యాండ్ అక్విజిషన్ చేశారు కాబట్టి ఈ ప్రభుత్వ భూమిలో వచ్చేసింది కాబట్టి వీళ్ళకందరికీ డబ్బులు వేయాలని అక్కడ ఉన్న అనుభవదారులందరికీ అకౌంట్లో డైరెక్ట్ ప్రభుత్వం ద్వారా డబ్బులు జమ చేశారు. అయితే ఇవి ఏదైతే నాకు డబ్బులు రాలేదని చూపిస్తుందో ఆ భూమి యొక్క తాలూకా డబ్బులు 20 లక్షలు శాంక్షన్ చేస్తే టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దాన్ని 24 లక్షలు కింద ఆమె యొక్క తమ్ముడు యజ్దాని భాష అకౌంట్లో వేయడం జరిగింది. మరి వారి ఇద్దరి మధ్యలో ఏ విభేదాలు ఉన్నాయో మనకు సంబంధం లేదండి. అది అనిల్ కుమార్ యాదవ్ గారికి సంబంధం లేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయిన డబ్బులు వారి యొక్క అకౌంట్లో జమ అవ్వలేదు. మరి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ యొక్క డబ్బుల్ని ఎవరైతే అనుభవదారులు ఉన్నారో వారి అందరి అకౌంట్లో వేయడం జరిగింది. గతంలో శాంక్షన్ అయిన అమౌంట్ కన్నా ఎక్కువ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. మరి ఈయనకి ఆ స్థలం గల యొక్క ఆయన అకౌంట్లో డబ్బులు వేయడం సంబంధం లేదు, వారి కుటుంబ సమస్య అది. అప్పట్లో ఆయన తమ్ముడు డబ్బులు ఇవ్వకపోతే ఆయన తమ్ముడు మీద కేసు పెట్టాలి, కానీ అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కేసు పెట్టడం ఏమింది అసలు? ఎంత విడ్డూరంగా ఉంది. ఇంకో విషయం, 1 ఎకరా 100 కోట్లు అంటాడా? పెన్నా నది నడి ఒడ్డున 1 ఎకరా 100 కోట్లు ఉంటుంది సార్, మీరు చెప్పండి.
మాగుంట లేవులోనే కూడా లేదు, ఎకరా 100 కోట్లు. ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఒక పార్టీ తరఫున మీడియాలో సుమారు ఒక 100 మీడియా మిత్రులు ఉంటారు, అందరి సమక్షంలో తెలియకుండా అతి తెలివిగా ప్రవర్తించడం, అంటే ఏదో ఒకటి సానుకూల చూసుకొని అనిల్ కుమార్ యాదవ్ బురద జల్లడం, ఇది ఎంతవరకు న్యాయం? మరి ఈరోజు చెప్తున్నాం, ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ గారి మీద బురద జల్లడానికి ప్రయత్నించారో, ప్రత్యేకంగా జాకీర్ గారు, మరి కౌసర్ జాన్ గారు, మరి మహాన్యూజ్ గారు, ఆయన అయితే డైరెక్ట్ ఇంట్లో పోయి కూర్చొని మంచం మీద ఇంటర్వ్యూ చేశాడు. ఆమెకి అనిల్ కుమార్ యాదవ్ న్యాయం చేశారు. ఇంకా ఆమె రుణపడి ఉండాలి, కానీ కావాలని ఆమెను ఉసగొల్పి స్టేషన్ దాకా తీసుకొని వచ్చి తప్పుడు పత్రాలు చూపించి ప్రభుత్వం భూమి మీద నాకు డబ్బులు రావాలని అక్కడ చెప్పడం, వాళ్ళ తమ్ముడు అకౌంట్లో డబ్బులు పడితే తతనికి ఆమెకు రావాలని చెప్పడం, ఇవన్నీ తప్పుడు కేసులు. మీరు విరమించుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా నష్టపరిహారం దావా మీద వేసి మీ కోర్టులో లాగుతానని మీకు హెచ్చరిస్తున్నాం.